అందరికీ నమస్కారం అండి. ఆదిత్య హృదయ స్తోత్రం ఎలా ఉద్భవించింది, ఎవరికి బోధించారు అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం వల్ల ఏ పని చేపట్టినా విజయం తథ్యమని అంటారు. అంతటి విశిష్టత, అంతటి మహిమ కలిగిన ఆదిత్య హృదయం సనాతన ధర్మం ప్రకారం గొప్ప స్తోత్రాలన్నీ రణభూమిలోనే ఉద్భవించాయని, మహాభారత యుద్ధంలో శ్రీ విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటివి పుడితే రామ రావణ యుద్ధ భూమిలో పుట్టిన అద్భుత స్తోత్రం ఆదిత్య హృదయం. మనసంతా నిరాశ నిస్పృహలతో నిండి ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన నెలకొన్నప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తే అపారమైన మానసిక శక్తి, ధైర్యం కలుగుతుందని అంటారు. ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో అగస్త్య మహర్షి శ్రీరామునికి ఉపదేశించిన పరమ పవిత్రమైన సూర్యస్తోత్రం. రావణ వధకు ముందు రామునిలోని నిరాశను తొలగించి విజయ శక్తిని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించే అత్యంత ప్రభావవంతమైన స్తోత్రం ఇది. ఇది సర్వపాపహరమని, ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుందని శాస్త్రవచనం. రామ రావణ యుద్ధం భీకరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎంత యుద్ధం చేస్తున్నా రావణుడు లొంగకపోవడంతో ఇది చూసిన రాముడు చింతాక్రాంతుడై నిర్వేదానికి గురవుతారు. ఆ సమయంలో ఆకాశం నుంచి యుద్ధాన్ని చూస్తున్న అగస్త్య మహర్షి రాముడు చింతాక్రాంతుడు అవడం చూసి ఆకాశం నుంచి రాముడి వద్దకు వచ్చి, రామా, శత్రువులను నాశనం చేసేది, జయవహమైనది, నిత్యం జపించవలసిన ఆదిత్య హృదయం అనే స్తోత్రం ఒకటి ఉంది. ఈ స్తోత్రం అన్ని రకాల చింతా శోకాలను పోగొడుతుందని, దానిని నీకిప్పుడు ఉపదేశిస్తాను విను అంటూ అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. అగస్త్యుడు రామునితో, రామా, ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా, దుర్గమ ప్రదేశంలో ఉన్నా, భయపడుతున్నా ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏ ఆపద దరిచేరదని, ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపించి యుద్ధం చేసి రావణుని వధించు అని చెప్పి అగస్త్యుడు ఎలా వచ్చాడో అలానే మాయమైపోతారు. అగస్త్యుడు చెప్పినట్లుగా ఆచమనం చేసి 3 సార్లు ఆదిత్య హృదయాన్ని జపించగానే రాముని మనసంతా ఉత్సాహంతో నిండిపోతుంది. రెట్టించిన ఉత్సాహంతో రావణునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధాన్ని చూసిన దేవగంధర్వులు సైతం ఆశ్చర్యపోతారు. నిత్య జీవితంలో ప్రారంభించిన పనులు సక్రమంగా సాగాలన్నా, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా, చేపట్టిన వృత్తిలో ఆటంకాలు తొలగి విజయపదంలో సాగిపోవాలన్నా, అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం చేకూర్చాలన్నా ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చెయ్యాలి అని అంటారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ప్రతిరోజు ఉదయం శుచిగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసిన అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆదివారం సూర్యోదయం సమయంలో స్నానం చేసి సూర్యుడిని దర్శిస్తూ ఆదిత్య హృదయాన్ని పఠించడం అత్యంత శ్రేష్టం. ఆదిత్య హృదయాన్ని 40 రోజుల పాటు ప్రతిరోజు పఠిస్తే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి. రోగ బాధలు, మృత్యుభయం తొలగిపోతాయని అంటారు. జాతకంలో సూర్యదోషాలు ఉన్నవారు, దారిద్ర్యంతో బాధపడుతున్నవారు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని, వాల్మీకి రామాయణం ప్రకారం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది. మనం కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ప్రతిరోజు వీలు కాకపోతే కనీసం ప్రతి ఆదివారం అయినా ఆదిత్య హృదయాన్ని చదివి సకల విజయాలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.